వ్యవస్థల్లాగా పనిచేయకపోతే దాని చేతిలో అందరూ బాధితులుగానే మిగులుతారు. కొన్ని వేల సార్లు ఇది మాట్లాడుకున్నాం. మాట్లాడుకుంటూనే ఉండాల్సిన అవసరం కూడా ఉంటది. ఇప్పుడెందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఎంతమంది అయితే వాళ్ళ శక్తికి మించి పని చేశారో, వాళ్ళలో చాలామంది బాధితుల లిస్ట్‌లో చేరిపోతూ ఉన్నారు గదా! కేసులు, దాడులు, వాళ్ళ భూములే ఆక్రమించుకుంటూ ఉంటే వాళ్ళే ఏడుస్తూ ఉండడం. 24 కంటే ముందు చంద్రబాబు గారి కోసం పాపం అహర్నిశలు పనిచేసిన వాళ్ళు. వాళ్ళ శక్తికి మించి. ఆ తర్వాత వాళ్ళు ఎంతమంది బాధితులుగా మారుతున్నారు. ఈ లిస్టులో మరో మహిళ వచ్చారు. టీడీపీ మాజీ సర్పంచ్ భార్యననట ఏకంగా. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి ఏమంటారు 2 చేతులు జోడించి మాకు న్యాయం చేయండి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు ఆమె పాపం రోదిస్తూ ఉన్నారు. విషయం ఏంటంట తిరుపతిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉందట. అక్కడ వీళ్ళ స్థలాన్ని తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జో మరి వాళ్ళ అనుచరులో కబ్జా చేశారట. ఈ విషయాన్ని అంటే కబ్జా చేశారని చంద్రగిరి నియోజకవర్గం రంగంపేట పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి భార్య మునిరాజమ్మ ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టి మరీ ఏమంటారు రోధిస్తూ చెబుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ విషయాన్ని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము, పట్టించుకోలేదని, చివరికి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము, పట్టించుకోలేదని, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, పట్టించుకోలేదని, మాకు న్యాయం చేయండి, భూ కబ్జా నుంచి మా భూమిని కాపాడండి అని చెప్పి ఆమె రోధిస్తూ ఉన్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం 2017లో తిరుచానూరు రోడ్డు మార్కెట్ యార్డ్ సమీపంలో సర్వే నంబర్ 252-2Aలోని 80 సెంట్ల భూమిని 3.5 కోట్లకు కొన్నారట. ఆన్లైన్ రికార్డుల్లో వీళ్ళ పేరుందట. అనంతరం కొద్ది రోజుల పాటు విదేశాల్లోని వాళ్ళ కుమార్తె వద్దకు వెళ్ళినారట. ఆ సమయంలో స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారట. ఈ విషయం తెలుసుకొని మేము అడ్డుకునే ప్రయత్నం చేశామని, అయితే స్థలం వద్ద ఎవరో తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జు జేబి శ్రీనివాస్ అట. ఆయన మనుషులు వచ్చి మాపై దాడులు చేయడంతో పాటు ముసలామెను గోతిలో కూర్చిపెట్టండి, చంపేయండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా పట్టించుకోవడం లేదని, 40 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటున్న మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయిందని, మా స్థలంలోని కరెంటు మీటర్ను దౌర్జన్యంగా తొలగించారని, జేబీ శ్రీనివాస్ వద్దకెళ్ళి మా స్థలాన్ని ఇవ్వాలని ప్రాధేయపడినా పట్టించుకోవడం లేదని ఆమె ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టి ఏడుస్తూ చెబుతూ ఉన్నారు. సో మొత్తం మీద 40 ఏళ్ళుగా టీడీపీలో ఉన్నటువంటి కుటుంబమే బాధితుల లిస్టులో చేరిపోయింది ఇప్పుడు. అంతే ఈ కుటుంబం ఆ కుటుంబం లేదు, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ రాజకీయం ఆ రాజకీయం, ఎప్పుడు వచ్చారు ఇప్పుడు పోయారు, ఇవంతా ఏం సంబంధం లేదు. బలవంతుడు బలహీనుని మింగడం, ఇదే ఇప్పుడు సమాజపు ఫిలాసఫీ ఎక్కడైనా కూడా మింగడానికి ఏ పార్టీ అయితే ఉంది.